అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్జే ఫార్మ్ బ్లాగ్స్. మనం వచ్చేసి ఇప్పుడు సిద్దిపేటలో మనమైతే సందలపూర్ గ్రామంలో ఉన్నాము. మనతో పాటు అయితే నరసింహులు గారు అయితే ఉన్నారు. వీళ్ళైతే గత కొన్ని రోజులుగా వీళ్ళైతే అంటే రెయిన్ గన్స్ అయితే వాడుతున్నారు. అంటే రెయిన్ గన్స్ పెట్టడానికి కారణం ఏంటిది అంటే వీళ్ళైతే మల్బర్లో వాడుతున్నారు. అది పెట్టడానికి కారణం ఏంటిది, వీళ్ళు డ్రిప్ కూడా వాడుతున్నారు. అంటే ఎంత కాస్ట్ పడింది, అలాగే ఎక్కడ పర్చేస్ చేశారు, అంటే ఏ విధంగా ఉంది, వాడితే ఎలాగ ఉంది, లాభమా నష్టం అనే పూర్తి డీటెయిల్స్ అయితే వీళ్ళని అయితే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అండి. అంటే మీరు ఎన్ని రోజులు అవుతుందండి వాడబట్టి అంటే రెయిన్ గన్స్? 5-6 సంవత్సరాలు అవుతుందండి. అంటే 5-6 సంవత్సరాలు అవుతుంది. ఓన్లీ అంటే మల్బరీ పర్పస్లో తీసుకొచ్చారా లేకపోతే ఏ విధంగా? ఓన్లీ మల్బరీ పర్పస్లో తీసుకొచ్చామండి. మల్బరీ సాగు కోసమే. ఎక్కడ తీసుకొచ్చారు? సిద్దిపేటలో అండి. సిద్దిపేటలో. ఎంత పడ్డది ఇప్పుడు? ఎంత పడ్డది ఒక కాస్ట్ వచ్చేది? ఒకటి 6,500 దాకా పడ్డదండి. 6,500 దాకా అవునండి. అంటే ఇప్పుడు ఎన్ని గుంటలు కవర్ చేస్తాయి ఇప్పుడు రెయిన్ గన్? వచ్చేసి 5 గుంటల వరకు కవర్ చేస్తుంది. 5 గుంటల. అంటే ఇప్పుడు ఇందులో అంటే చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, సైజెస్ ఏ విధంగా ఉంటాయి మనకి రెయిన్ గన్లో? దాదాపు కొంచెం చిన్నవి ఉంటాయి. అయితే తోట దాదాపు 6 నుంచి 7 ఫీట్ల వరకు పెరుగుతుంది కాబట్టి మేము పెద్దగా తీసుకొచ్చామండి. ఎందుకంటే ఏపుగా పెరుగుతుంది కదా తోట. ఈ చిన్న స్ప్రింక్లర్స్ ఏంటంటే అవి దానిలోనే మునిగిపోతాయి కాబట్టి అవి సరిపోవు. దానికోసం ఈ రెయిన్ గన్స్ పెద్దగా తీసుకురావాలి. స్ప్రింక్లర్లు అయితే ఎంత దూరం పడుతుంది ఇప్పుడు? స్ప్రింక్లర్స్ అంటే దానిలోనే మునిగిపోతాయి. హైట్ సరిపోవు. అందుకే రెయిన్ గన్స్ దీనికి యూజ్ చేస్తాం అట్లా. అంటే ఇప్పుడు మీరు రెయిన్ గన్స్ వాడడానికి కారణం ఏంటి, మెయిన్ రీజన్ ఇందులో మల్బర్లో? అయితే ఇది రెయిన్ గన్స్ తోటకు తడితో పాటు ఆకు తాజాగా మనం ఇప్పుడు మల్బరీ పురుగులకు వేసేటప్పుడు దాని మీద దుమ్మి ధూళి ఏదై ఉండకుండా అంతా క్లీన్ చేస్తుంది. మళ్ళీ ఆకు తాజాగా ఉంచుతుంది. అందుకోసమని ముఖ్యంగా ఆకు తాజాగా ఉండడానికి, దాంతోపాటు వాటర్ ఇరిగేషన్ కోసం వాడుతున్నారు రెండింటికి. అంటే ఇప్పుడు మీరు డ్రిప్ కూడా వాడుతారు ఈ పంటలో. అంటే డ్రిప్ ఏ విధంగా ఉంది? అయితే డ్రిప్ అనేది ఏంటంటే మనకు వాటర్ వేస్టేజ్ చేయదు. డ్రిప్ ఓన్లీ మొక్కకే ఇస్తుంది కాబట్టి వాటర్ సేఫ్ అవుతాయి. కలుపు కూడా ఎక్కువ వాడది. దానికోసమని డ్రిప్ యూజ్ చేస్తున్నాం. అయితే ఏంటంటే దీనికి డ్రిప్కు ఎక్కువ రిస్క్ ఉండదు. ఒకరే పారించు, ఒకసారి సెట్ చేసినామంటే ఒకరే పారించుకోవచ్చు. దీనికి పెద్ద రిస్క్ ఉండదని డ్రిప్ కూడా వేసాం అనమాట. అట్లా అంటే ఓన్లీ డ్రిప్ ఎప్పుడు పెడతారు, ఇది ఎప్పుడు పెడతారు అన్నట్టు? ఒక 3-4 రోజులకు ఒకసారి రెయిన్ గన్స్ పెడతారా? డ్రిప్ వేస్తాము. అయితే మల్బరీ క్రాప్స్ నడిచేటప్పుడు పురుగులకు ఆకు తినే ముందు రేపు ఇక్కడ కోస్తాబన్నంగా ఈ రోజు పెట్టేస్తాం. అట్లా హైట్ అయితే ఎంత హైట్ వరకు? 6 నుంచి 7 ఫీట్ల వరకు. 6 నుంచి 7 ఫీట్ల. ఇప్పుడు ఇందులో ఎక్కువ ఏరియా కవర్ చేసేటి ఏమన్నా రెయిన్ గన్స్ ఉంటాయి ఇందులో మనకు? మినిమం ఇవే పెద్ద గన్స్ ఇందులో. ఇప్పుడు అక్కడ చూసుకున్నట్టు మనకి అక్కడ చిన్న గన్స్ ఉన్నాయి, అవి ఎంత ఏరియా కవర్ చేస్తాయి? దాదాపు కొంచెం తేడా, దానికి మీద 1 ఫీట్ ఫరక్ ఉంటుంది అంతే. 1 ఫీట్ తక్కువనా? హైట్ తక్కువ, వెడల్పు తక్కువ? వెడల్పు సేమ్ ఉంటుందండి. ఓన్లీ హైట్లో తక్కువనా? అంతే. అంటే ఇప్పుడు మీరు కనెక్షన్ ఇప్పుడు ఏ విధంగా ఓన్లీ స్ప్రింక్లర్ ఇప్పుడు నార్మల్గా ఉబ్బుడు పైపులు ఉంటాయి కదా, ఆ ఉబ్బుడు పైపులు పెట్టుకోవచ్చా లేకపోతే ఎట్లా అన్నట్టు? ఇప్పుడు ఏమేమి పైపులు పెట్టుకోవచ్చా స్ప్రింక్లర్ కనెక్షన్ ఇవ్వాలంటే? స్ప్రింక్లర్ కనెక్షన్ అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ స్ప్రింక్లర్ పైప్ తోటి వాటితో పాటు అన్ని సెట్ వస్తుంది. ఒక సెట్ మొత్తం సెట్, ఒక రెయిన్ గన్స్ ఒక సెట్ వస్తుంది. ఈ స్ప్రింక్లర్ తీసుకుంటే వాటితో పాటు వాటికి వచ్చే ఇప్పుడు ఎంత ఇది పైప్ ఎంత వెడల్పు అన్నట్టు? ఇది పైపు అది 2 ఫీట్ అండి. 2 ఫీటా? ఇప్పుడు మీరు కింద ఎంత పైప్ పెట్టుకున్నారు? స్ప్రింక్లర్లో వచ్చేసి 2 ఫీట్, ఇది అది వచ్చేసి ఫీట్నర. అంటే ఇప్పుడు మోటార్ ఎంత కెపాసిటీ ఉంటుంది సరిపోతుంది మోటార్ వీటికి అండి? వీటికి 5 HP 7 HP 3 HP అయితే పోయేదండి. 3 HP కొట్టదు. మినిమం 7.5. ఇప్పుడు ఒక్క మోటార్ ఇప్పుడు 5 HP మూడు గన్స్ కొట్టాలంటే 7.5 ఉండాలి. ఇప్పుడు మీకు ఎంత 7.5 5 HP ఉంటే ఒక 2 గన్స్ కొడుతుంది. 2 గన్స్ కొడుతుంది. అంటే ఇప్పుడు 2 గన్స్ మీరు చేంజ్ చేయొచ్చు, అంటే ఇక్కడ పార్నెక్క చేంజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు స్ప్రింక్లర్ అయితే ఇంకా బాగా చేంజ్ చేయాలి. ఇదైతే కొంచెం ఏరియా ఎక్కువ కాబట్టి తక్కువ శ్రమ తక్కువ ఉంటుంది. ఇప్పుడు 10 స్ప్రింక్లర్లు యూజ్ చేసేది 3 గన్స్ కొట్టేస్తాయి. ఒక 3 గన్స్ సరిపోతాయి. మీరు పెట్టుడు కూడా ఈజీ కాబట్టి మంచిగా తీసుకోవడం కానీ ఒక్కరు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు ఒక 3 HP అయితే మొత్తానికి పోయేది వాటర్. 3 HP ఒక గన్ కూడా సరిపోదు. ఇప్పుడు కొందరు చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే ఇప్పుడు కొందరు లిఫ్ట్ ఉంటుంది, ఇప్పుడు వేరే కాడ నుంచి ఇక్కడ ఉంటే ఇప్పుడు రెయిన్ గన్స్ వాడచ్చా లేదా అని అడుగుతున్నారు. ఇట్లా వాడచ్చా? లిఫ్ట్ అంటే లాంగ్ లిఫ్ట్ అండి. లాంగ్ లిఫ్ట్ ఉంటే ఇప్పుడు 1 కిలోమీటర్ ఉంది అనుకో లిఫ్ట్, వాళ్ళు ఈ రెయిన్ గన్స్ పెట్టుకుంటే ప్రెజర్ సరిపోతుందా లేదా? సరిపోదండి. అక్కడ ఒక మళ్ళీ సేమ్ ఒక గుంత తీసుకొని ఆ గుంతలో వాటర్ పోయించుకొని అక్కడ ఒక మోటార్ పెట్టి అక్కడ అప్పుడు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ప్రెజర్ సరిపోదా? ఎందుకంటే అంత దూరం నుంచి ప్రెజర్ కొట్టది అట్లా. ఇప్పుడైతే రెయిన్ గన్ ఎలా ఉంది ఇప్పుడు మీకు? అయితే రెయిన్ గన్ బాగుంది, సూపర్ ఉందండి. వాడచ్చు ఖచ్చితంగా. ఏ పంటలో మల్బరీకి సాగు మాత్రం 100% రెయిన్ గన్స్ కావాల్సిందే. అది రెయిన్ గన్స్ లేని నడవది. రెయిన్ గన్స్ ఎందుకంటే ఆకు తాజాదనం కోసం ఖచ్చితంగా రెయిన్ గన్స్ అనేది అవసరం అండి. ఇప్పుడు ఎక్కువ పంటల్లో అంటే ఇప్పుడు రెయిన్ గన్స్ మొక్కజొన్నలో ఇట్లా వాటర్, ఎందుకంటే ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చినాక ఒక వాటర్ పడితే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మల్బర్కి ఎలాంటి నష్టం లేదు. ఇలాంటి ఇప్పుడు ఏ టైంలో అయినా వాడచ్చు. ఇప్పుడైతే బాగుందని చెప్తున్నారు రెయిన్ గన్స్ అయితే. శ్రమ తగ్గుతుంది, మంచిగా టైం కూడా అన్ని పెరుగుతున్నాయండి. 100% సక్సెస్. రెయిన్ గన్ ఖచ్చితంగా అవసరం కూడా. అట్లా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మీ వీడియోస్ ముందుకు తీసుకొస్తూ ఉంటాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.